ఎందుకంటే ఆ రోజు ఇదిగో చెప్పేప్పుడే 3,825 కోట్లతో ఆ రోజు 5/5/2020న ఏ విధమైనటువంటి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా పర్యావరణ అనుమతులు లేకుండా ఆ రోజు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చారు. వెంటనే ఆ రోజు 5వ తారీఖున అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చారు. వెంటనే 10 రోజుల్లోనే తెలంగాణ వాసి మరి ఆయన వెంటనే మరి ట్రిబ్యునల్కి పోవడం, ఏదైతే ఎన్జిటికి పోవడం, దాంతో 20వ తారీఖున అంటే 5వ తారీఖున అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చారు. 20వ తేదీనే వాళ్ళు వెంటనే పనులు 25 అంటే మే 20నే వాళ్ళు ఎటువంటి అనుమతులు లేకుండా పనులు ప్రారంభించడం వల్ల మరి ఎన్జిటి పనులు నిలిపేయని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది. అంటే 5వ తేదీన ఒక చేత్తో నువ్వు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చావు, 20వ తేదీన 15 రోజులు గడవకుండానే దాని మీద మరి ఆ యొక్క స్టే ఆర్డర్ వచ్చినటువంటి పరిస్థితి చాలా క్లియర్గా చూసాం. దాని తర్వాత మళ్ళీ 22/3/2024న షోకాజ్ నోటీస్ ఇచ్చి, ఎందుకంటే ఆ రోజు ఎన్జిటి పనులు నిలిపేయమని చెప్తే ఆ రోజునటువంటి మరి ప్రభుత్వం మరి ఆ యొక్క ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్కి అప్లికేషన్స్ కానీ దాని యొక్క పెర్ఫార్మెన్స్ కానీ పర్ఫెక్ట్గా చేయకుండా మళ్ళీ దొడ్డిదావున లేదు మేము డ్రింకింగ్ వాటర్కే వెళ్తూ ఉన్నాం, మేము ఈ యొక్క సాగునీరుకి పోవట్లేదని చెప్పి మళ్ళీ ఒక జీవో ఇష్యూ చేశారు. వాళ్ళే వైఎస్ఆర్సీపీ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వమే ఒక జీవో ఇచ్చింది. 364 జీవో 11/8/2023 ఒక జీవో ఇచ్చింది. ఆ జీవోలో ఏంటంటే ఈ యొక్క ఎత్తిపోతల పథకం అనేది డ్రింకింగ్ వాటర్ కోసం ఉపయోగించుకుంటాము, అనుమతులు ఇవ్వండి అని మళ్ళీ వాళ్ళే ప్లేటు మార్చినటువంటి పరిస్థితి. మరి వాళ్ళే ప్లేటు మార్చి వాళ్ళే వర్క్ని డ్రింకింగ్ వాటర్కి వాడుకుంటామని ఆ రోజు వాళ్ళు చెప్పి ఆ డిపిఆర్లు కానీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్కి కానీ ఏ విధంగానూ 4 సంవత్సరాలు 2020 నుంచి 2024 4 సంవత్సరాలు దాన్ని వదిలేసి ఈరోజు మేము అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సర కాలంలోనే మీరు దాన్ని నిలిపేశారని చెప్తూ ఉన్నారంటే, అందుకే మొన్న కూడా నేను చెప్పాను, అబద్ధాలకి అసత్యాలకి ప్యాంటు చొక్కా వేస్తే జగన్మోహన్ రెడ్డి అని అటువంటి వ్యక్తి ఆయన. నిజంగా ఆలోచన చేయండి. 4 సంవత్సరాల్లో ఆయన ఒక డిపిఆర్ లేదు, ఒక ఈసీ క్లియరెన్స్ లేదు, ఆఖరికి ఈ మేము సాగునీరుకి పోము తాగడానికే తీసుకుంటామని నీకు నువ్వే మళ్ళీ జీవో తెచ్చుకొని ఇట్లా దాని మీద కూడా వాళ్ళు కంటెంట్కి వెళ్ళారు. ఏదైతే వర్క్ ఆర్డర్ ఇచ్చినా కూడా పనులు చేస్తారు వీళ్ళు. విచిత్రం. పనులు చేసి దగ్గర మరి దీని మీద దగ్గర చూస్తే సివిల్ పనుల నిమిత్తం 390 కోట్ల రూపాయలు, మెకానికల్ పనుల నిమిత్తం 283 కోట్ల రూపాయలు, ఇది బ్యాంక్ నుంచి ఇంట్రెస్ట్ తెచ్చుకున్నారు, ఇంట్రెస్ట్ నిమిత్తం 134 కోట్ల రూపాయలు, ఇతరత్ర ఖర్చులు 183, మొత్తం 990 కోట్లు ఖర్చు పెట్టారు వీళ్ళు. ఎటువంటి డిపిఆర్ కానీ ఈసీ క్లియరెన్స్ కానీ ఏ విధంగా లేకుండా దానితో ఈ పనులు చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ కోర్టు కంటెస్ట్కి వెళ్తే వాళ్ళు మళ్ళీ ఏదైతే కమిటీ వచ్చి వీళ్ళు వర్క్ చేస్తున్నారని చెప్తే దాని మీద మొన్న ఫిబ్రవరి నెల అంటే 2024 ఫిబ్రవరి నెలలో మళ్ళీ వీళ్ళకి పెనాల్టీ కూడా ఆ రోజు విధించినటువంటి పరిస్థితి. నోటీసు ఏదైతే 23 మార్చి నెలలో 22/3/2024న షోకాజ్ నోటీస్ ఇచ్చి 2,65,00,000 పెనాల్టీ విధించింది. మరి ఇన్ని రకాలైనటువంటి తప్పులు నీ దగ్గర పెట్టుకుని 4 సంవత్సరాలు